అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా, స్వాతంత్ర సమర యోధుడిగా, సాహిత్యవేత్తగా, భరతమాత మొదటి రాష్ట్రపతిగా, భారత ప్రధాన పౌరునిగా ఈ దేశానికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తి పోరాట పటిమ సేవలను స్మరించుకుందాం. నేటి తరానికి మహానుభావుల చరిత్ర మరోసారి మననం చేసుకోవటం మన ధర్మం కదా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించారు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా బాబు అని పిలిచేవారు. ఓ గ్రామంలో పుట్టిన ఓ బాలకుడు తన ప్రతిభతో, నమ్మకంతో, ధైర్యంతో భారత రాజ్యాంగ రక్షకుడిగా ఎదగటం ఒక కథ కాదు, ఒక ప్రేరణ. ఆయనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1884లో బిహార్లో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి అద్భుత ప్రతిభావంతుడు. పరీక్షల్లో ఎప్పుడు మొదటి ర్యాంకులు సాధిస్తూ చదువులో మాత్రమే కాదు, దేశంపై ప్రేమలో కూడా ముందు ఉండేవాడు. న్యాయవాదిగా పెద్ద స్థాయికి ఎదిగిన దేశం కోసం అన్నీ వదిలి స్వాతంత్ర ఉద్యమాలలో దిగాడు. 1916లో గాంధీజీని మొదటిసారి కలిసిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. చంపారణ్ ఉద్యమం, విప్లవోద్యమాలు, అసహకార ఉద్యమాలు, ఏ పోరాటం జరిగినా ముందు వరుసలో నిలిచేవారు. జైలుకు వెళ్ళిన రోజులు కూడా ఆయనను ఆపలేకపోయాయి. దేశం కోసం పనిచేస్తూనే ఉన్నారు. రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత సభ్యులంతా ఒకే మాట అన్నారు, ఈ మహత్తర బాధ్యతను నిర్వహించగల వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాత్రమే. అందుకే 1946లో రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎన్నికై ఆ తర్వాత స్వాతంత్ర్య భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన సాదాసీదా జీవితం, నిజాయితీ, దేశ పట్ల ప్రేమ అందరికీ ఆదర్శం. 1962లో పదవి వదిలిపెట్టిన తర్వాత కూడా ప్రజల పట్ల ప్రేమ తగ్గలేదు. 1963లో ఆయన పరమపదించారు. కానీ ఆయన ఇచ్చిన మాట, చేసిన సేవ, చూపిన నడవడి ఈ దేశానికి ఎప్పటికీ మార్గదర్శకం. రాజేంద్ర ప్రసాద్ గారి జీవితం మనకు చెబుతుంది, చిన్న గ్రామం నుంచైనా మహానుభావుడు పుట్టొచ్చు, దేశాన్ని మార్చొచ్చు, చరిత్రని చిరస్థాయిగా నిలపవచ్చు. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.